శ్రీమాత్రే నమ. భగవద్బంధులు కూడా నమస్సమాంజలి. గురుదేవుల పాద పద్మాలకు శిరసాష్ట నమస్కారాలు. గృహం నందు ఆర్థిక ఇబ్బందులు, నెగటివ్ ఎనర్జీ, ప్రశాంతవరం వాతావరణం లేకుండా ఉంటుంది. దాన్ని చాలామంది ఇంట్లో ఇంత దరిద్ర సంభవిస్తూ ఉన్నామని అనుకుంటూ ఉన్నారు. దానికి పరిహారం ఎలా చేసుకుంటే కనుక మీ గృహం నందు ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో చెప్తూ ఉన్నాను. ఇలా చేయాలంటే కనుక శనివారం రోజు శనివారం నాడు మొదలు పెట్టాలి. ప్రతి శనివారం చొప్పున 27 వారాలు కానీ 41 వారం కానీ చెయ్యాలి. ప్రతి శనివారం చెయ్యాలి. ఎలా చేయాలంటే కనుక శనివారం నాడు నల్లని వస్త్రాలు ధరించాలి. ఈ అమ్మవారికి నలుపు అంటే చాలా ప్రీతికరము కాబట్టి మనము నల్లని వస్త్రాలు వేసుకుని పూజ చేస్తే కనుక శీఘ్రంగా ఫలితం వస్తుంది. ఒకవేళ కనుక నల్లని వస్త్రాలు అచ్చుబాటు కావు, మా దగ్గర లేవు అనుకున్న వారు ఏంటంటే కనుక కింద కూర్చునే ఆసనం అంటే సరే ఒక బ్లౌజ్ పీస్గా నల్లని వస్త్రం ఏదైనా పరిచి దానిపైన కూర్చోండి. రుద్రాక్షమాలతో జపం చేయాలి అవకాశం ఉంటే కనుక. మన దగ్గర రుద్రాక్షలు ఉంటాయి కదా, ఆ రుద్రాక్షమాలతోని జపం చేయాలి. ఒకవేళ కనుక రుద్రాక్షమాల కుదరని ఎడల నల్ల మిరియాలతోని చేయాలి. 108 తీసుకొని నల్ల మిరియాలతో జపం చేయాలి. అవకాశం బట్టి 1,00,000 జపం పూర్తయ్యే వరకు ఎన్ని వారాలు అయితే మీకు అవకాశం ఉంటుందో అన్ని వారాలు చేయాలి. ఏ మంత్రం అంటే కనుక ఓం ధూం ధూమవతే స్వాహ, ధూం ధూం ధూమవతే స్వాహ, ధూం ధూం ధూమవతే స్వాహ. ఇలా మంత్రాన్ని మీ అవకాశం బట్టి 1,00,000 జపం చేసే వరకు చేయండి. ప్రతి శనివారం ఏం చేయాలని కనుక గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, పూజ అయిపోయిన తర్వాత, జపం అయిపోయిన తర్వాత మీరు పిడికెడు అన్నాన్ని తీసుకోండి. పిడికెడు అన్నం తీసుకొని దానిలో కొద్దిగా కుంకుమ నెయ్యి వేసి ఒక ముద్ద చేయండి. ముద్ద చేసి నెగటివ్ ఎనర్జీ పోవాలని చెప్పేసి మీ పైన మీ వారిపైన తిప్పుకొని కాకులకు నైవేద్యం పిండం మామూలుగా పెట్టేసేయండి. కాకులకు పెట్టేసేయండి. అది పెట్టడం ద్వారా మీకున్న నెగటివ్ కొద్దిగా మొత్తం కూడా పోతుంది. ఎవరైనా సరే ఇలా పెట్టుకోవడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు కానీ, గృహం నందు ప్రశాంతవరణం లేని వారు కానీ ఖచ్చితంగా మంచిగా అవుతుందన్నమాట. మళ్ళీ ధూమ్ ధూమ్ ధూమవతే స్వాహ అనే మంత్రాన్ని చెప్పుతూ 3 సార్లు తిప్పుకోవాలి. మీరు కంచిలాగా తిప్పేసుకున్న తర్వాత ఇది కాకులకు పెట్టి 1,00,000 జపం పూర్తి అయిన తర్వాత 1000 మిరియాలతో, తోక మిరియాలతో, తెల్లవాళ్ళు కానీ అవకాశం బట్టి హోమం జరిపించుకోండి. ఒకవేళ కుదరదు అనుకుంటే కనుక నవగ్రహాల దగ్గర పంతులు గారికి కిలంబావు నువ్వులు, నల్ల బట్టలు, నల్ల ద్రాక్ష దానం ఇచ్చేయండి. శక్తి అనుసారంగా దక్షిణ పెట్టేసి ఇలా చేసుకున్నా కూడా మంచి ఫలితం వస్తుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఆచరించగలరని మనసా వాచా కర్మణ ధ్యానిస్తూ ఉన్నాను. శ్రీమాత్రే నమః.